హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ సెన్సెస్. ఇవాళ ఫుడ్ సెన్సెస్లో మన రెసిపీ ఏంటో తెలుసా అండి? చికెన్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీ సంథింగ్ స్పెషల్ అండి. ఎందుకంటే నేను ఇందులో కొన్ని టిప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. తప్పకుండా మనకి రెస్టారెంట్ స్టైల్లో ఫ్లేవర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ చికెన్ బిర్యానీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి అండ్ టేస్ట్ కూడా మీకు నచ్చుతుంది. చూడండి ఎంత బాగా రైస్ కూడా విరిగిపోకుండా అండ్ పూలుగా మాయిశ్చర్డ్గా ఎంత బాగా వచ్చిందో. సో ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా మరి? బిర్యానీ అంటే మనకి మెయిన్ అందులో ఇంగ్రీడియంట్, వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ గుర్తొచ్చేది ఏంటండి? బ్రౌన్ ఆనియన్స్. దీనికి ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడం. సో ఆనియన్స్ తీసుకున్నానండి, వాటిని సన్నగా కట్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, మిగిలిందనుకోండి మనం దాన్ని కర్రీలోకి వేసుకోవచ్చు. సో ఎక్కువైనా పర్లేదండి. డీప్ ఫ్రై చేయడానికి సరిపడే అంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తూనే ఉండాలండి. మనకి ఎక్కువ మాడిపోయింది అనుకోండి బిర్యానీ ఫ్లేవర్ కూడా కొంచెం టేస్ట్ మారుతుంది. సో మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయినా మనకి టేస్ట్లో చేంజ్ వస్తుందండి. అందుకే ఆనియన్స్ని ఫ్రై చేసుకునేప్పుడు కొంచెం కేర్ఫుల్గా, కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అనుకోండి ఇంకా తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవడమే. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది, నేను అందుకే గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ మిగిలిన ఆయిల్ని అలాగే ఉంచాలండి. మనం దీన్ని బిర్యానీలోకి యూజ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి, అందుకని ఈ ఆయిల్ని మనం కర్రీలోకి యూజ్ చేయొచ్చు. నేను ముందుగా దీంట్లో ఒక మసాలా పేస్ట్ రెడీ చేస్తున్నానండి. అదేంటంటే కొత్తిమీర, పుదీనా, ఆనియన్ ఒకటి అండ్ 2 టమాటోస్, ఒక 4 పచ్చిమిర్చి వేసి మంచిగా వాటర్ మిక్స్ చేసి మిక్సీ పట్టానండి. ఒక పేస్ట్ రెడీ చేశాను. నెక్స్ట్ 1.5 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయించుకొని మంచిగా నీట్గా 3 నుంచి 4 సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఒక 2 స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసేసి నెక్స్ట్ దాంట్లోనే బిర్యానీకి సరిపడా కారం కూడా ఎక్కువనే వేసుకోవాలండి. నేను ఒక 3 స్పూన్స్ అంత కారం వేశాను. నెక్స్ట్ 2 స్పూన్స్ అంతా సాల్ట్ కూడా వేశానండి. 2 స్పూన్స్ అంతా ధనియాల పొడి కూడా వేశాను. నెక్స్ట్ మనం ఈ పేస్ట్ రెడీ చేసాం కదండి, ఇది కూడా వేసేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేయాలండి. ఒక 4 స్పూన్స్ అంత పెరుగు యాడ్ చేయాలి. అది కూడా మంచిగా జ్యూసీగా వస్తుంది. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలాతోనే ఫ్లేవర్ వస్తుంది. సో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా, ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 1/2 hour వరకు పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి. మీలో ఎవరైనా నా వీడియో కనుక మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫుడ్ సెన్సెస్. మీకు కనుక ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను కదండి, 1 kg రైస్ తీసుకుంటున్నాను. సో పీసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది బిర్యానీలో, అందుకని నేను 1 kg రైస్ తీసుకొని నీట్గా 3 సార్లు వాష్ చేసి దానిని ఒక 20 minutes వరకు నాననివ్వాలి. ఎక్కువ కూడా నాననివ్వద్దండి, 15 to 20 minutes చాలు. నెక్స్ట్ మనం కర్రీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఉడికిస్తున్నాను నేను ఒక 40% అంతవరకు. నెక్స్ట్ ఇంకో స్టవ్ పైన రైస్కి కూడా వాటర్ పెట్టేసుకున్నానండి. 1 kgకి సరిపడా వాటర్ని మంచిగా బాయిల్ చేసేలాగా వాటర్ పెట్టుకోవాలి. దాంట్లోనే మనం మసాలా దినుసులన్నీ వేయాలండి. షాజీరా అండ్ దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీ అండ్ ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ సాల్ట్ వేసేసి బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని మంచిగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం బియ్యంని నానబెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసి ఉడికించుకోవాలి. వాటర్ రాకుండా నీట్గా బియ్యంని తీసేసి దాంట్లో వేసి ఒక 70% కుక్ చేసుకోవాలండి రైస్ని.
70% కుక్ అయిన తర్వాత మనం రైస్ని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసాం కదండి, ఆ ఆయిల్లో బిర్యానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ ఆయిల్లోనే నేను ఒక 40% చికెన్ని కుక్ చేశాను కదా, ఆ చికెన్ని ఒక లేయర్ లాగా పరుస్తున్నానండి ఈ ఆయిల్లో. ఇలా పరిచిన చికెన్ పైన మనం 70% కుక్ చేసుకున్న రైస్ ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇలా ఒక లేయర్ తర్వాత మనం మళ్ళీ చికెన్ వేసేసుకోవాలి ఇంకొక లేయర్ లాగా. ఇలా ముందు చికెన్ని ఉడికించుకోవడం వల్ల మనకి బిర్యానీలో కుక్ అవ్వడం కూడా మంచిగా కుక్ అవుతుందండి. లేదా కొన్నిసార్లు గట్టిగా ఉంటుంది కదా ముక్క, అందుకనేసి నేను ఒక 40% వరకు కుక్ చేసుకున్నాను. దీంట్లోనే పుదీనా, కొత్తిమీర అండ్ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే మనం మళ్ళీ రైస్ వేసుకోవాలి. సో ఇదంతా ఇంకొక లేయర్ లాగా వేసేసుకోవాలి రైస్. ఇదంతా పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మనం ఇందులో సూప్ ఉంచాం కదండి, అన్ని పీసెస్ వేసేసి ఆ సూప్ని కూడా పైన వేసేసేయాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. నేను 2 నిమ్మకాయలని జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఆ జ్యూస్ కూడా పైన అంతా వేసేసేయాలి. నెక్స్ట్ నేను ఒక 5 స్పూన్స్ అంతా నెయ్యి కూడా వేసానండి, క్యాప్చర్ చేయలేకపోయాను. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని ఒక మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచేసి తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ వరకు అలానే స్టవ్ పైన ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చెక్ చేయాలి మనకి బిర్యానీ కుక్ అయిందా లేదా అనేసి. ఇంకా మనకి పర్ఫెక్ట్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చూసారా అండి ఎంత బాగా రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో అండ్ విరిగిపోకుండా మాయిశ్చర్డ్గా పీసెస్ అన్నీ జ్యూసీగా చాలా బాగా వచ్చింది. చూడండి ముక్క కూడా నేను చెక్ చేస్తున్నాను అండ్ బాగా కుక్ అయిపోయింది. టేస్టీ బిర్యానీ మరి ట్రై చేస్తారా? చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ముక్క. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందనేది. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.